ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శోభిత తన లైఫ్లోకి రావడము వల్ల నాగ చైతన్య సక్సెస్ అవుతాడా, ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయన గతములో కూడా సినిమా వాళ్ళ కెరీర్లో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య అనేటువంటి ఆ హీరో అతి తక్కువ కాలంలో గొప్పగా పైకొచ్చి తన నటన ప్రతిభతో తాత యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఎంతో కొంత లేకుండా ఉన్నాయి కాబట్టి అతను కూడా చాలా యోగవంతంగానే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కదా. భవిష్యత్తులో కూడా సినిమాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎట్లా చూడాలి అంటే కెరీర్ బాగుండడం వేరు, సినిమాలు బాగా ఆడతాయా లేదా అనేది వేరు. సినిమాలు బాగా ఆడడము ఆడకపోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తేనో ఒక వ్యక్తి రాకపోతేనో ఉండదు. ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సినిమాలు ప్రజలు ఆదరించాలి. మంచి సినిమా అయితే తీస్తే ఇదవుతారు. ఒక వ్యక్తి తన భార్య అనుకూలవతి అయినంత మాత్రాన సినిమాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అది ప్రజానీకమంతా కూడా చూసి మెచ్చవలసినటువంటిది. మంచి కథాంశము అతనికి నచ్చినటువంటి ఇది చేస్తే ఎవరైనా మంచి ప్రజలు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి. అది వేరు, ఇది వేరు. కానీ ఈ శోభిత అనేటువంటి అమ్మాయి నాగ చైతన్య గారి జీవితంలోకి రావటము వలన శోభిత జాతకములోనూ మంచి మలుపులు తిరిగే అవకాశము, అలాగే నాగ చైతన్య గారి జీవితంలోనూ వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయలు లాగా సంతోషముగా ఉంటారు అనేటువంటిది మనము ఖచ్చితముగా చెప్పవచ్చును అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక అక్కినేని వాళ్ళ ఇంట్లో అందరికీ సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నాగార్జున గారికి, చైతూకు, సుమంత్ గారికి, వాళ్ళక్కకు, ఇలా అందరినీ మనము చూడండి. ఇది ఎంతవరకు న్యాయమో మనం మాట్లాడడం నిజానికి. అయితే ప్రశ్నలు వస్తాయి, ఉత్పన్నం అవుతాయి. ఒకటి వచ్చిన తర్వాత వాటెంబడవే అన్నీ వస్తాయి. ఇక్కడ పూర్వము అందరూ కూడా నాగదేవతలను బాగా ఆరాధించేటువంటి తత్వం ఉండింది. అందుకనే ప్రతి వాళ్లకు కూడా ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ అని మాత్రమే కాదు, చాలామంది పూర్వీకులు నాగా అని ముందు వచ్చేట్టుగా పేర్లు పెట్టుకున్నటువంటి సాంప్రదాయము చాలామందిలో ఉన్నది. అది కాలక్రమేణా ఏమవుతుంది అంటే నాగుల చవితి, నాగ పంచమి, నాగదేవతను ఆరాధించేటువంటి తత్వము చాలా వరకు పోయింది. అందుకనే ప్రతి వాళ్ళ జాతకాలలోనూ కాలసర్పదోషాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పూర్వీకులు మనకు పరమేశ్వరుడు సకలైశ్వర్య ప్రదాత అని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదును మనం చెప్పుకుంటున్నాం. అలాంటి పరమేశ్వరుడికి మాత్రమే సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. ఒకటి గణపతి, 2 సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తేనే విపరీతమైనటువంటి ఇది కుజుడు ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సంతానము అనేటువంటిది కలుగుతుంది అని. ఆ సంతానం అందుకనే పూర్వీకులు అందరూ కూడా 10 మంది సంతానము, 12 మంది సంతానము, 13 మంది ఇలాగ అనేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది ఉంది కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారని, నాగార్జున అని ఆయన పేరు, నాగ చైతన్య అని ఈయన పేరు, నాగ సుశీలమ్మ అని ఆమె పేరు. ఇలా నాగ అనేటువంటి శబ్దము ముందు వచ్చి పెట్టుకునేటువంటిది ఉన్నది. అది వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న మామూలు ఆరాధిస్తుంటారు కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నంత మాత్రాన వీళ్లకు మాత్రమే మనము ఇలా జరుగుతుంది, ఇంకా ప్రపంచంలో ఎవరికీ ఇలాంటివి జరగలేదు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెము అందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఫోకస్ వాళ్ళ మీదకి పోతూ ఉన్నది. ఇలాంటివి సమాజంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు, మన వరకు రావు. నిజానికి మనము కూడా ఎప్పుడు ఎలివేట్ అవుతాము గొప్పగా అంటే ఇటువంటి వాళ్ళ మీద ఏదైనా ఒక మాట అనేస్తే మనం గొప్పవాళ్ళం అవుతుంటాం. మామూలు వ్యక్తుల మీద అంటే మనం కూడా గొప్పవాళ్ళం ఎలా అవుతాం? మరి
అదే కదా ఈనాడు జరుగుతూ ఉండేటువంటిది. ప్రసార మాధ్యమాలు అనేటువంటివి చాలా అనుకూలముగా ఉన్నాయి కదా అని మనం ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతున్నాము. కత్తి మన చేతుల్లో ఉంది కదా అని ఎవడికి వాడు తన మెడ తానే కోసుకునేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటిది నేను సవినయముగా తెలియజేస్తున్నాను కొంతమందికి. అలాగే